కుకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. కల్తీ కల్లు ఘటనలో మరో 35 మంది హైదరాబాద్లోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటన నేపథ్యంలో కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లలో తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులు 4గురిని అరెస్ట్ చేశారు. కల్లులో అల్ఫ్రాజోలం కలిపినట్లుగా గుర్తించారు. ఇక నిర్వాహకులను అరెస్ట్ చేసి దుకాణాల లైసెన్స్లను రద్దు చేశారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కల్తీ కల్లు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆగస్టు 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. కల్తీ కల్లు ఘటనపై సమగ్ర నివేదికను అందించాలని ఎక్సైజ్ అధికారులను సీఎస్ రామకృష్ణ ఆదేశించారు. ఇక ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ కల్లు ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, కల్తీ కల్లు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 9 మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పటికే 35 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వీరంతా కూడా కుకట్పల్లి పరిసర ప్రాంతాలకు సంబంధించిన వారు. కుకట్పల్లి పరిసర ప్రాంతానికి సంబంధించిన వారంతా కూడా 6 తేదీల్లో హైదర్ నగర్ తో పాటు శంషీగూడ, నిజామాబాద్, నడిగూడ, దండ, ఇంద్రయిల్, అడ్డగూడ తదితర ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించారు. అనంతరం వీరంతా కూడా అస్వస్థతకు గురయ్యారు. వెనువెంటనే వీరందరినీ కూడా నగరంలోని వివిధ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడానికి ప్రయత్నం చేశారు. సో ఇందులో భాగంగానే చికిత్స పొందుతూ 9 మంది మృత్యువాత పడినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్నటి వరకు ఈ సంఖ్య 6 ఉన్నది. కానీ ఈ రోజు చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందినట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. సో ఇందులో భాగంగానే 9 మంది మృతి చెందినట్టుగా ఇప్పటికే వైద్యులు కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా వీరంతా కూడా అడ్డకూలిగా పనిచేసే వారే తెలుస్తోంది. వీరంతా కూడా 5-6 తేదీల్లో కల్తీ కల్లు సేవించిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, ఆ తర్వాత వాంతులు, విరేచనలతో బాధపడ్డారు. అనంతరం వివిధ ఆసుపత్రుల్లో వీరిని చేర్పించిన తర్వాత ఇది అస్వస్థత కారణం కల్తీ కల్లు సేవించడం అంటూ కూడా వైద్యులు ధృవీకరించారు. సో ఇందులో భాగంగానే ఎక్సైజ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ కల్లు కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో కల్లు కాంపౌండ్స్ లో తనిఖీలు చేపట్టారు. సో ఇందులో భాగంగానే ఆల్ట్రాజోలంతో పాటు మిగతా కెమికల్స్ కలపడం వల్లే ఈ కల్తీ కల్లు ఘటన చోటు చేసుకుందంటూ కూడా అబ్కారీ పోలీసులు కూడాను నిగ్గు తేల్చడం జరిగింది. దీంతో బాధ్యులైన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ కళ్ళుకు సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించి వాటిని ల్యాబ్ కు పంపిన తర్వాత ల్యాబ్ లో కూడాను ఇందులో అల్ట్రాజోలంతో పాటు మిగతా కెమికల్స్ కలిపినట్టు నిర్ధారణ అయింది. దీంతో అబ్కారీ శాఖ పోలీసులు ప్రత్యేకంగా బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లోని కుకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి కాంపౌండ్ మీద రైట్స్ నిర్వహించడం కూడా జరిగింది. ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. మానవ హక్కుల కమిషన్ కూడా సీరియస్ అయింది. ఆగస్టు 20లోగా తమకు నివేదిక అందించాలంటూ కూడా మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే అబ్కారీ పోలీసులను ఆదేశించింది. రైట్, థ్యాంక్ యూ శశి.